యేసే నామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి వచ్చండి ఈ పాట? మన జీవితంలో ఏమి ఉన్నా లేకున్నా ప్రభు మనతో ఉంటే అదే ఆనందం, అదే సంతోషం, అదే మనకి ఆరోగ్యం కదా. అందుకనే భక్తుడు రాస్తా ఉన్నాడు, మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా నీవు నాకు తోడుంటే చాలు. ఆమేన్. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నాను అంటాడు. ఏమి ఉన్నా లేకున్నా ప్రభువా నీవు నాకుంటే చాలు ప్రభువా అని హృదయపూర్వకంగా నాతో ఏకీభవించి పాడాల్సిందిగా కోరుతున్నాను. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను. అందరూ కలిసి పాడదాం. మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందునా, ఏమి నాకు లేకున్నా కష్టకాలమందునా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, నా నష్ట సమయములో ఏమి ఉన్నా లేకపోయినా నిన్ను మాత్రమే సేవిస్తానయ్యా. స్తోత్రం. ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలించకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందునా, ఏమి నాకు లేకున్నా నష్ట సమయమందునా, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును. నాతో కలిసి పాడండి. యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసయ్య ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యని ఆరాధింతును, యేసునందే ఆనందిస్తారా దేవుని నామమందు? కాబట్టి బిగ్గరగా పాడదాం విశ్వాసంతో, ఇంకా బిగ్గరగా. యేసునందే ఆనందింతును,
మహాగణుడు అయిన దేవా, నీ నామమందు మాత్రమే మాకు ఆనందం ఉన్నదయ్యా. నీ నామమందు మాత్రమే మాకు సంతోషం ఉన్నదయ్యా. నిన్ను మాత్రమే కనపరుస్తానయ్యా. ఈ భూమి మీద నన్ను పుట్టించిందే నిన్ను స్తుతించడానికి. ఈ భూమి మీదకి నన్ను పంపించిందే నీ ప్రణాళిక చొప్పున నన్ను నడిపించుటకు ప్రభువా. నీ నీతిని, నీ రాజ్యమును వెతుటకు, నీ పని చేయుటకు ప్రభువా. అయ్యా, ఒకానొక రోజున ప్రభు మధ్యాకాశములను ఎదుట నిలబడినప్పుడు నమ్మకమైన సాక్షిగా, బలా నమ్మకమైన దాసురాలా అనిపించే ఒక చక్కటి సాక్ష్యము పొందుటకు నాయనా, అయ్యా నీ సిలువ భారమును నేను కూడా ఎత్తుకుంటానయ్యా. నీవు నా భుజం మీద పెట్టిన కాడిని నేను మోస్తానయ్యా. అది నాకు సులువుగా చేస్తావని నేను విశ్వసిస్తున్నాను. నీవు సాత్వికుడు గనక అటువంటి సాత్వికమైన మనస్సును మా అందరికీ అనుగ్రహించండి. రాత్రికాల సమయమున కొన్ని దినాలుగా ప్రభువా సిలువ ధ్యానాలను ప్రభువా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ ప్రభువా ధ్యానిస్తూ ఉండగా నాయన, నీ యొక్క ఆత్మాభిషేకమును, నీ యొక్క వాక్యమును మెండుగా మా హృదయాల్లో విత్తిన తండ్రి, నీకు సాక్షులుగా మేము జీవించాలి. అపవాది కోటలు లయపరచబడాలయ్యా. నీ నామానికి మహిమ తెచ్చేవారముగా మేము ఉండుటకు కృపను అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం. మా శక్తి చేత కాదు, మా బలము చేత కాదయ్యా, కేవలము నీ ఆత్మ వలన మాత్రమే నా తండ్రి మమ్మల్ని నడిపించుకోమని అడుగుతూ ఉన్నా. ఈ సమయంలో అల్పురాలను, అయోగ్యురాలను, ఎన్నిక లేని దానను ప్రభువా అయ్యా తండ్రి నన్ను మరుగుపరచండి. నీ మాటలు వినిపించండి, నీ స్వరం వినిపించండి. నువ్వు సజీవుడు అయిన దేవుడు, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా. మా ప్రార్థనలను ఆలకించే దేవుడు అయ్యా. నీకు మరుగైనది ఏది లేదు. పిండముగా మా తల్లి గర్భంలో ఉండక మునిపే నాయన నీవు మా దినములన్నీ లెక్కించిన దేవుడువు నా తండ్రి. వినుచున్నవాడు, చూచుచున్నవాడు, నడిపించువాడు అయ్యా. నీతో సహవాసము చేయుటకు చక్కటి అవకాశం ఇచ్చిన దేవుడువు నాయన. ఈ రాత్రికాల సమయమున వాక్యం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని అడుగుతూ నీకే మహిమ ఆరోపిస్తూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. చాలా సంతోషం. ఈరోజు వాక్యము యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనము కోల్పోయిన సహవాసము, అలాగే దేవుని యొక్క స్వారూప్యము మన జీవితంలో మానవులుగా మనం ఏదైతే కోల్పోయాం చాలా ప్రాముఖ్యమైనవి. అంటే చాలా ఉన్నాయి లిస్ట్ చెప్పినట్లయితే, కానీ చాలా ప్రాముఖ్యమైనవి రెండు కోల్పోయాం. దేవుని యొక్క సముఖము నుంచి దూరం అయిపోయాం, దేవునితో సహవాసము కోల్పోయాం, అలాగే దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాం. మనుషులుగా ఈ రెండు మరలా మనము తండ్రితో పొందుకోవటానికి, తిరిగి కట్టటానికి యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఏమి చేశారు అనే విషయాన్ని యెషయా భక్తుడు యెషయా గ్రంథములో మనం చూసినట్లయితే 49వ అధ్యాయమే కానీ, 52వ అధ్యాయమే కానీ, 53వ అధ్యాయమే కానీ, 56వ అధ్యాయంలో ఇలా చాలా ఈ అధ్యాయంలో యెషయా గ్రంథం మనం చూస్తే ఆయన 4 కీర్తనలు రాస్తాడు. సఫరింగ్ సాంగ్స్ అన్నమాట. సఫరింగ్ సర్వెంట్ సాంగ్స్ అని 4 పాటలు రాస్తాడు. దాంట్లో 4వ గీతములో ఉన్నటువంటి చాలా ప్రాముఖ్యమైన వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 53:2వ వచనం. దయచేసి బిగ్గరగా చదవండి. చదవండి అమ్మా. చదవండి. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. చాలండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆ 53వ అధ్యాయం అంతా కూడా రాబోయే మెస్సయ్య కోసం యెషయా ప్రవక్త చక్కటి ప్రవచనం ఇస్తున్నాడు. యెషయా 741 BC నుంచి ఆయన ఉజ్జయ, యోతాము, ఆహాజు, అలాగే హిజ్కియా అనే మహారాజుల కాలముల్లో 740 BCలో
ఆయన ఆ రాజుల కాలంలో ప్రవచించటానికి దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అయితే ఆ రోజుల్లో ఆ కాలంలో మెస్సయ్య, రాబోయే మెస్సయ్య కోసం యెషయా చూస్తున్న దర్శనములో అప్పటి వరకు ఆయన ఉన్న పరిస్థితి ఏంటి, అప్పుడున్న హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, 740 నుంచి 680 BC వరకు యెషయా తన యొక్క పరిచర్యను, ప్రాఫిటికల్ మినిస్ట్రీని ఆయన కొనసాగిస్తున్నప్పుడు అప్పుడు ఉన్న ఆ కాలములో ఉన్న హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటయ్యా అని మనం ఆలోచన చేస్తే, ఇజ్రాయేలు అలాగే యూదా దేశాలు విడివిడిగా అయిపోయినాయి. ఇజ్రాయేలు దేశములోనే కానీ యూదా దేశములోనే కానీ భయంకరమైన పాపము. ఏమిటి ఆ భయంకరమైన పాపము? ఆ రోజుల్లో జరుగుతున్న పాపం ఏంటి అనంటే, యూదా దేశంలో చూసినట్లయితే దేవుని యొక్క మందిరములో ఏం చేస్తున్నారు అని అంటే, దేవుని మందిరములో దేవతలను తర్వాత స్టాచ్యూస్ని, ఐడలేటరీని ప్రమోట్ చేస్తూ దేవుని మందిరములోనే మనష్షే అనే రాజు కడతా ఉన్నాడు. అది యూదా దేశంలో జరుగుతుంటే, ఇజ్రాయేలు దేశంలో బయలుదేవత ఆరాధన జరుగుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, మొలెకు అనే దేవుడి ఎదుట పసి బిడ్డలను, వీళ్ళెవరు? దేవుని ప్రజలు. వీళ్ళెవరు? యెహోవాని దేవుడుగా చేసుకున్న ప్రజలు వీళ్ళు. ఆ యెహోవాని సేవిస్తున్నవారు, ఐగుప్తు దేశము నుండి దేవుని చేత పిలువబడిన వారు, వాళ్ళు ఫరో చేతిలో నుంచి విడిపించబడిన వారు, సముద్రములో నుంచి నడిచిన వారు. ఈ సముద్రము 2 పాయలు అవుతుంటే దేవుని మహిమను కన్నులారా చూచిన ప్రజలు వీళ్ళు. పగలు మేఘస్తంభాన్ని చూచారట, రాత్రి అగ్ని స్తంభాన్ని చూచారు. సీనాయి పర్వతం మీద దేవుని యొక్క వెలుగును, ప్రభావమును మోషే చూసినప్పుడు ఆ ప్రభావమును భూమి మీదకి లేకపోతే కింద కొండ దిగువన ఉన్న ప్రజలు ఆ ఘోష విని, ఆ మాట విని, సముద్రపు తరంగము వలె దేవుని యొక్క స్వరాన్ని వినిన వాళ్ళు స్వయంగా దేవుని చేత ఎంపిక చేయబడి సున్నతి చేయబడిన దేవుని ప్రజలుగా ఉండవలసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. దేవుళ్ళు కానటువంటి వారికి తమ కడుపులో నుంచి పుట్టిన ప్రథమ బిడ్డలను ఏమి చేస్తున్నాడంటే బలి ఇస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నీ ఒక్కగాను ఒక కుమారుణ్ణి నాకు అర్పణగా ఇవ్వు, బలి ఇవ్వు. దేవుడు కోరుకుంటున్నాడండి, మనల్ని కోరుకుంటున్నాడు, మన బిడ్డల్ని కోరుకుంటున్నాడు. మనము మన బిడ్డలము కలిసి లోకానికి, అపవాదికి పని చేస్తూ ఉంటే దేవుడికి ఇష్టమా అండి? ఇష్టం లేదు. నువ్వు దేవుణ్ణి సేవిస్తూ ఉంటావు, నీ బిడ్డ చూడపోతే రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. నువ్వు మందిరానికి వస్తూ ఉంటావు, నీ బిడ్డ చూడపోతే సినిమాలకు వెళ్తూ ఉంటాడు, షికార్లకు వెళ్తూ ఉంటాడు, చేయకూడని పాపములు, తప్పులు అన్నీ కూడా చేస్తూ ఉంటాడు అనుకోండి. ఎంత దుఃఖం వస్తుంది మనకి. మనము ఒక రీతిలో దైవభక్తిలో మనం నడుస్తూ ఉంటే మన పిల్లలు మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు ఫోన్ వాడుతూ, ఇష్టం వచ్చినట్టు అవిధేయతగా చూస్తూ, ఏది మాట్లాడినా మనల్ని కసురుతూ అలా ఉంటుంటే ఆ పిల్లల పట్ల మనకి చాలా ఆయాసం కలుగుతుంది కదా. అట్లాగే దేవుడికి కూడా ఆయాసం కలిగింది. అప్పుడు యెషయాతో అంటున్నాడు, యెషయా ఇలా ప్రవచించయ్యా. ఏంటి అప్పుడు జరుగుతున్న ఏంటి అని అంటే, వారి మీదకి నేను తీర్పు తీసుకొస్తున్నాను. ఇజ్రాయేలు మీదకి చూడపోతే అష్షూరు రాజును తీసుకొచ్చి భూమి మట్టుకు, నేల మట్టుకు వారిని తుడిచివేశానంతే. అలాగే యూదా వారితో ప్రవచిస్తూ ఉన్నాడు, ఇదిగో బబులోను వస్తుంది నీ మీదకి, ఇంకా రాలా, అప్పటికి వస్తుంది, చెరబట్టుకుపోద్ది, ఇదిగో ఈ మందిరాన్ని మీరు పాడు చేస్తున్నారు. ఓ దేవుడికి అవిధేయత చూపిస్తూ ఉన్నారు, దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తున్నారు. అప్పుడు జరుగుతున్న కాంటెక్స్ట్లో ఈ యూదులందరూ ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని తీర్పు వస్తుందని నమ్మట్లేదు. నమ్మకపోగా వాళ్ళు అనుకుంటున్నారు మెస్సయ్య వస్తాడు. ఏమనుకుంటున్నారు? మెస్సయ్య వస్తాడు. మెస్సయ్య ఎవరు వాళ్ళ దృష్టిలో? మనం అనుకుంటున్నాం యేసయ్య మెస్సయ్య అని మనం నమ్ముతున్నాం. ఇప్పుడు బైబిల్ అంతా ప్రకటన వరకు చదువుతున్నాం కాబట్టి. ఆ రోజుల్లో మరి ఏం లేవు కదా, ప్రవక్తలు చెప్పిందే వినటము, నమ్మటము. అయితే ఆ రోజుల్లో ఈ ఒక పక్కన అవిధేయత చూపిస్తూ, విగ్రహారాధన చూపిస్తూ, చనిపోయిన ఆత్మల కోసము వెళ్ళి సోర్సరీయ కానీ చనిపోయిన ఆత్మల నుంచి మాటలు వినటం,
దేవుని మీద ఆధారపడకుండా, దేవుని ప్రవచనాల మీద ఆధారపడకుండా ఇష్టం వచ్చినట్టు గత్తల దగ్గరకు వెళ్ళడం, ఇలా చేస్తూ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ అవిధేయతందరిని పక్కన పెట్టి, మాకు మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని కాపాడుతాడు, మమ్మల్ని సంరక్షిస్తాడు, అశూరీలేంటి, బబులోనీలేంటి, ఇక రోమా వాళ్ళు ఏ ప్రభుత్వం అయితే ఏంటి, మిలిటరీ లీడర్ రాబోతున్నాడు, పొలిటికల్ లీడర్ రాబోతున్నాడు. దావీదు అంకురము యెషయా మొద్దులో నుండి ఒక చిగురు పుట్టబోతున్నాడు. అతడు రాజుల ఇంటిలో నుండి వస్తాడు. అతడు సంపూర్తిగా మానవుడై ఉంటాడు అని నమ్ముతున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభు చూడపోతే రాజుల గృహంలో పుట్టాడండి? కానీ కాదు. ఒక పక్కన వీళ్ళు మెస్సయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటే, యెషయాకి 750 సంవత్సరాల తర్వాత జరిగే ఒక అద్భుతమైన విషయం, రక్షణ, త్యాగము, బలి. యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు మానవుడిగా దిగి వచ్చిన సందర్భం కనిపిస్తుంది దర్శనములో. మానవుడిగా దిగి రావటమే కాదు, ఒక ఎండిపోయిన భూమి కనిపిస్తుంది. 53వ అధ్యాయము ఆ దర్శనము చూస్తున్నాడు. మనుషులందరూ మాకు మెస్సయ్య వస్తారు, ఒక మిలిటరీ లీడర్, పొలిటికల్ లీడర్ మమ్మల్ని నడిపిస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, మమ్మల్ని సంరక్షిస్తాడు. ఏది ఒక పక్కన విగ్రహారాధన చేస్తూ అనుకుంటున్నంటే, యెషయాకి ఒక దర్శనం కనిపిస్తుంది. ఆ దర్శనం ఏంటంటే, ఎండిపోయిన బీటు బారిపోయిన భూమి ఎండిపోయింది. అసలు దాంట్లో మీకు ఎన్ని నీళ్ళు వేసినా అది ఇంకిపోతుందే తప్ప అది మంచిగా చదువునవ్వదు. అలాంటి బీటు బారిపోయిన భూమి కొన్ని ఎకరాలు కనిపిస్తున్నాయి, కొన్ని ఎకరాలు కనిపిస్తున్నాయి. యెషయాకు అర్థం కావట్లా, దేవా నువ్వు నా ద్వారా ఏమి ప్రవచించబోతున్నావు, ఏంటి నాకు చూపించే దర్శనం ఏంటి? అయ్యా మేమందరము మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్నాం. ఇదిగో ఒక పక్కన చూడకపోతే బబులోను మా మీదకి వస్తుందని, మమ్మల్ని తుడిచి వేస్తుందని, వాళ్ళ అధికారం కిందకి మమ్మల్ని పంపిస్తామని చెప్తున్నావు. కానీ ఆ సందర్భానికి లేకపోతే ఆ యొక్క విడుదలకి సూచనగా నాకు ఏ దర్శనం చూపించకుండా ఈ బీటుబారిపోయిన ఎండిపోయిన భూమిని నాకు చూపిస్తున్నావు ఏంటి ప్రభువా అని ప్రశ్న వేయక మునిపే ఆ యొక్క కొన్ని ఎకరాల బీటుబారిపోయిన ఎండిపోయి పగిలిపోయిన ఆ భూమిలో ఒక లేత మొక్క దర్శనములో ఆయనకి కనిపిస్తుంది. ఆమేన్. లేత మొక్క. ఎవరి లేత మొక్క? ఎవరి లేత మొక్క? యెషయాకు అర్థం కావట్లా. ఏంటి లేత మొక్క? ఎండిపోయిన ఈ భూమి ఏంటి? ఎండిపోయిన ఈ భూమి ఏంటి అని అంటే, ఇజ్రాయేలీల స్థితి, వారి ఆత్మీయ స్థితి. ఈ రాత్రికాల సమయమున సహోదరుడా సహోదరి, ఒకవేళ మన ఆత్మీయ జీవితాలు, మన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాలు ఇట్లా బీటు బారిపోయిన భూమిలాగా, ఎండిపోయిన భూమిలాగా ఉన్నాయేమో, దేవుడు నీ మధ్యన చిగురించాలని ఆశపడుతున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తడానికి ఆశపడుతున్నాడు. యేసు ప్రభువారు నీకు చిగురు ఇవ్వటానికి, నిన్ను ఫలింప చేయటానికి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో ఆయన అదే చెప్తాడు. ఆయన యందు మన మాటలు ఉండాలట. ఆయన యందు మన యందు ఆయన మాటలు ఉండిన ఎడల మనము బహుగా ఫలిస్తాము. ఆయన యందు మనం ఉండాలి, ఫలమిస్తాడు. అయితే ఇక్కడ బీటు బారిపోయిన ఎండిపోయిన భూమిలో మొట్టమొదటిగా వచనము ఏమిటి అంటే, అంటే 2వ వచనములో మొదటి భాగం చదవండి. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట. ఎవరెదుటట? ఆయన ఎదుట అంటే తండ్రి ఎదుట. భౌతిక తండ్రి కాదు, భౌతికంగా ఆయనకి తండ్రి కాదు, ఫిజికల్ ఫాదర్ లేడు ఆయనకి. పరలోకములో ఉన్న ఆ తండ్రి ఎదుట చిన్ననాటి నుండి పెరిగాడట. లేత మొక్క అని ఎందుకు అన్నాడు అని అంటే, ఏ మహావృక్షం అని చెప్పొచ్చుగా దర్శనములో. బీటు బారిపోయిన భూమిలో బలమైన బలిష్టమైన పెద్ద చెట్టును చూపించవచ్చుగా, చూపించట్లా. దేవుడు లేత మొక్క వలె ఎదిగాడు అంటే, దేవుని సన్నిధిలో చిన్ననాటి నుండే దేవుని దయందు పెరిగిన వ్యక్తిగా యేసు ప్రభువుని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్.
దేవుని ప్రియమైన బిడ్డలారా, అయితే ఆ బీటు పారిపోయిన భూమి ఇజ్రాయేలు లేకపోతే మానవ జాతి యొక్క ఆధ్యాత్మికమైన స్థితి, రక్షణ లేకుండా, దేవునితో సహవాసము లేకుండా, దేవునితో ఉన్న ఫెలోషిప్ని మనిషి కోల్పోయాడు. ఏదేను తోటలో ఆదాముని దేవుని సృష్టించినప్పుడు మొట్టమొదటిగా ఆదాముతో దేవునికి సహవాసం ఉంది. దేవునికి ఆదాముతోనూ, ఆదాము దేవునితోనూ చల్లపొట ఏం చేసుకునేవారు? వాళ్ళు చక్కగా మాట్లాడుకునేవారు. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడుతున్నట్లు చక్కగా చల్లని పూట వారిద్దరూ ఏకీభవించి చక్కగా మాట్లాడుకునేవారట. చక్కటి సహవాసం. అయితే ఏదేను తోటలో ఎప్పుడు అయితే మానవుడు దేవునికి అవిధేయత చూపించి మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించి అప్పుడు దాకా దేవునితో మాట్లాడి స్నేహం చేసి సహవాసము చేసి, ఇక వేరే అదర్ ఫ్రెండ్ లేడు యాడమ్కి. దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే మానవునికి స్నేహితుడిగా సహవాసము చేస్తూ ఉండగా, ఎప్పుడైతే వారిద్దరూ ఏకీభవించి పాపము చేసి ఆజ్ఞని అతిక్రమించారో దేవునితో మానవుడికి సహవాసము కోల్పోయింది. దూరస్తులైపోయాడు. మన పాపము ఏమి చేసిందంటే దేవునికి మనల్ని దూరముగా నడిపించేసింది. దేవుని ముఖమును మన ముఖమును కప్పివేస్తుంది. అడ్డుగోడ వలె నిలిచిపోయినది. అందుకనే మానవుడు దేవుణ్ణి దర్శించినప్పుడు ఎహెచ్కేలే కానీ యోహానే కానీ అపోస్తలుడైన యోహానే కానీ అంటాడు, ఎప్పుడైతే వారు దేవుని చూచారో వారు చచ్చిన వాని వలె పడిపోయారట. ఆయన మహిమను తట్టుకోలేక, ఆయన మహిమను చూడలేక వారు చచ్చిన వాని వలె పడిపోతారు. ఆయన్ని చూచి ఏ నరుడు బ్రతకలేడట. ఏంటో తెలుసా? కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్. ఇది పాపానికి వచ్చే పర్యవసానం. ఇది దేవునితో సహవాసం పోయింది. పాపం వలన దేవునికి మనం దూరస్తులం అయిపోయాము. చూద్దామా ఒకసారి? చూడండి, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు, క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అయినను మునుపు, ఒకప్పుడు దూరస్తులము. ఎందుకో తెలుసా? పాపము వల్ల వచ్చు జీతం ఏమైంది? మరణము. ఈ మరణము వచ్చుట వల్ల మనము దూరస్తులం అయిపోయాము, దేవునికి దూరంగా వెళ్ళిపోయాం. అది మన ఎండిన స్థితి. మానవుని యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఎండిపోయినది, దేవునికి దూరముగా వెళ్ళిపోయినది. అయితే ఆ బీటు పారిపోయి ఎండిపోయిన ఆ భూమిలో నుండి లేత మొక్క వలె యేసు ప్రభు వారు లేచారు. ఎందుకో తెలుసా? టు రెస్టోర్ యువర్ ఫెలోషిప్ విత్ గాడ్. నీ యొక్క సహవాసాన్ని, నువ్వు దూరంగా ఉంటే నీ చెయ్యి పట్టుకొని గబగబా తండ్రి దగ్గరికి నడిపించటానికి ఆయన మీద ఆధారపడి బ్రతికాడు. ఆయన సొంత చిత్తం ఎక్కడ చేయలేదు. ఒకసారి చూద్దాం. యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, యోహాను 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. ఈ వాక్యం ఏమి సెలవిస్తుందంటే, తనంతటికి తాను ఏమి చేయలేదట. చిన్ననాటి నుంచి తన తండ్రి ఏది చెప్తే అదే చేశాడట. ఆయన ఏది విన్నాడో అదే చేశాడట. తండ్రి చిత్తమే నెరవేర్చాడు. మరియా యోసేపులు అన్నారు, ఏంటయ్యా అలా తప్పిపోయావు, ఏంటయ్యా అలా ఉండిపోయావు, మేము ఎంత దూరం వెళ్ళిపోయామో తెలుసా? ఇంత చిన్న వయసులో నువ్వు 12 సంవత్సరాలు అయ్యా, నీకేం తెలుసు, నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు అని తల్లిదండ్రులు బాధపడుతూ ఏంటి ఇలా ఉన్నావు అని చెప్పి యేసుని అడుగుతుంటే, యేసు ప్రభు వారు అంటున్నారు, నా తండ్రి చిత్తాన్ని నేను చేస్తున్నాను. ఆమేన్. నేను నా తండ్రి బిజినెస్లో నేను ఉన్నాను. ఐఎమ్ డూయింగ్ మై గాడ్స్ బిజినెస్.
నేను నా తండ్రి పనిని చేస్తున్నాను. చిన్ననాటి నుండే తండ్రిని ఆనుకొని పెరిగాడు. ఆఖరికి ఏ స్థాయికి వెళ్ళాడంటే, తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచావు, నా చెయ్యి ఎందుకు విడిచావయ్యా. తండ్రి అంటున్నాడు, లోక పాపమును మోసుకెళ్ళే దేవుని గొర్రె పిల్లవు కదా కుమారుడా, అందుకే విడిచాను. లోక పాపం అంతా నీ మీద వేయబడినది, సిలువ పైన నువ్వు అలాగే చనిపోవాలి. ఇప్పటి వరకే నీకు సహాయం చేశాను, ఇప్పటి వరకే నిన్ను నడిపించాను, ఇప్పటి వరకు ఇవన్నీ కూడా ఎలా భరించాలో నీకు తోడుగా ఉండి అన్ని చెప్పాను, నా ఆత్మను నీ యందు ఉంచాను. ఇక నువ్వు సంపూర్ణమైన మానవుడిగా మరణించాల్సిన సమయం గడియ ఇది. అది కూడా తండ్రికి పెయినే వచ్చి ఉంటుంది. కాకపోతే అక్కడ సంకల్పం నెరవేర్చబడాలి. ఏంటి ఆ సంకల్పం అంటే, పడిపోయి పాపములో మగ్గిపోయి నశించిపోయి నరకానికి పాత్రులమైన మనలను తన యొక్క హస్తముతో, యేసుక్రీస్తు రక్తముతో దూరస్థులమైన మనలను ఆయన చేత్తో పట్టుకొని తండ్రికి దగ్గరగా మనల్ని చేయటానికి ఇప్పుడు తండ్రికి బిడ్డలుగా మనల్ని చేస్తూ ఉన్నాడు. ఆమేన్. ఒకసారి చూద్దాం, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు 8:15 చదవండి అమ్మా. 8:15 రోమీలకు రాసిన పత్రిక. మీరు దాస్యపు ఆత్మను పొందలేరు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ గలవారమై మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడేమవుతున్నాం? దేవా 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 అనేవాళ్ళం, ప్రభువా ప్రభువా అనేవాళ్ళం. ఇప్పుడు నాన్న, అబ్బా, తండ్రి, డాడీ. అబ్బా, ఎక్కడో ఉన్న దేవుడు నా ఇంట్లోకి వచ్చేసాడు. అలా అనే కంటే ఎక్కడో ఉన్న నేను నా తండ్రి ఇంట్లోకి వెళ్ళిపోయానంటే ఇంకా బాగుంది. ఆయన నా తండ్రి, ఆ సృష్టికర్త అయిన దేవుడు నా తండ్రి. మీరు హృదయంలో అనుకోండి, ఆయన నా తండ్రి. ఎస్, ఆయన నీకు తండ్రి, నువ్వు ఆయనకి బిడ్డవు. నీకు దూరం లేదు. ఇంకా నీ తండ్రితో ఏదైనా చెప్పుకోవచ్చు, నా తండ్రితో ఏదైనా నేను చెప్పుకోవచ్చు. మన మనవిని ఆలకించే తండ్రి, మన అక్కర్లు తీర్చే తండ్రి, మనల్ని కాపు కాచే తండ్రి, మనల్ని ప్రొటెక్ట్ చేసే తండ్రి, మన కష్టాన్ని అర్థం చేసుకునే తండ్రి, మన కన్నీటిని తుడిచే తండ్రి, మన అవసరాలు తీర్చే తండ్రి డాడీ. ఆడపిల్ల కష్టములో ఉంటే తండ్రి ఇంటికి వెళ్ళి డాడీ అంటే చాలు, భుజాల మీద ఎక్కిచ్చేసుకుంటాడు అంతే. ఏంట్రా నీకేంటి చెప్, నీకేం కష్టం వచ్చింది? నా బిడ్డకి కష్టం వస్తే నేను నిలబడతాను అంతే. ఆమేన్. అట్లా అయిపోయాడట. తండ్రి ఎక్కడో లేడు, దేవుడు ఎక్కడో లేదు, తండ్రిగా మారి మన దగ్గరికే వచ్చాడు. మనము తండ్రికి దగ్గరగా ఉన్నాం. ఆమేన్. ఇది ఎలా జరిగింది అని అంటే, లేత మొక్క వలె యేసు ప్రభు వారు, సృష్టికర్త అయిన దేవుడు భూమి మీద మనల్ని, బీటు పారిపోయిన భూమి కలిగిన ఆత్మీయ స్థితి కలిగిన మనలను క్రీస్తు రక్తము ద్వారా తడిపి మనలను తండ్రితో ఏకం చేశాడు, ఐక్యం చేశాడు. తండ్రి, నేను నీలో ఏకంగా ఉండులాగన నువ్వు నాలో ఎలాగైతే ఏకంగా ఉన్నావో, నువ్వు నాకు ఇచ్చిన వారు నువ్వు మనలో ఐక్యమై ఉండాలని ప్రార్థన చేస్తున్నానని యోహాను 17లో ప్రార్థన చేస్తూ ఉంటాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, లేత మొక్క వలె ఆయన బీటుబారిపోయిన భూమిలో ఎందుకు వచ్చాడంటే, టు రెస్టోర్ అవర్ ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో సహవాసం మనం తిరిగి మరలా కట్టబడుటకు. ఆమేన్. రెండవది చూద్దాం, యెషయా గ్రంథం 53 కింద రెండో వచనంలోనే రెండో భాగం. అతనికి స్వరూపమైనను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. హి లాస్ట్ హిజ్ ఇమేజ్. ఆయన యొక్క స్వరూపం ఎలా ఉందంటే అసలు మనిషిగా కూడా కనిపించట్లేదట. ముద్ద, మాంసపు ముద్ద, అసలు
ఒక ఒక మనిషిగా గుర్తించలేమట. ముక్కు ఎక్కడికి వెళ్ళిపోయిందో, కళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినాయి, చెవులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. అసలు ఆయన ఆయన యొక్క ముఖమును చూసినప్పుడు, ఆయన దేహాన్ని చూసినప్పుడు మాంసపు ముద్దలాగా ఉన్నదట. యెషయా దర్శనములో లేత మొక్కను చూస్తున్నాడు. ఆ తర్వాత సొగసైనను స్వరూపమైనను లేని ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరి సొగసైనను స్వరూపమైనను లేని వ్యక్తి? ఎవరి వ్యక్తి? యెషయా అనుకుంటున్నాడు, అయ్యో నేను ఎవరిని చూస్తున్నా? స్వరూపమైనను లేని వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తుంటే దేవుడు అంటున్నాడు, అయ్యో మీ దోషములు మీ అతిక్రమములన్నీ ఆయన మీద వేస్తాను అంటున్నాడు. ఆమేన్. వ్యసనాక్రాంతుడైపోయాడు. ఆయన యెహోవాకు ఆయన మొత్తడానికి ఇష్టమాయను అంటున్నాడు. ఎందుకు ఇష్టమైందయ్యా? ఆయన ఎందుకు మొత్తవయ్యా? ఆ వ్యక్తి ఎవరు? మాంసం పొత్తుగా కనిపిస్తున్న కొయ్యకి వేలాడుతున్న ఆ వ్యక్తి ఎవరు అని అంటే, మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య, మీ ఊహల్లో కలిగి ఉన్న మెస్సయ్య వేరు. బట్ నిజమైన మెస్సయ్య ఈయనే. యెషయాకి మంచి దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో మెస్సయ్యని చూస్తూ ఉన్నాడు. ఆ మెస్సయ్య ఎలా ఉన్నాడో తెలుసా? స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా ఉన్నాడు. వై హీ లాస్ట్ హిజ్ ఇమేజ్? ఆయన ఎందుకు కోల్పోయాడు స్వరూపాన్ని? ఎందుకు కోల్పోయాడు ఆయన రూపాన్ని అనంటే, నీ రూపాన్ని తిరిగి కట్టడానికి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుడు తన స్వరూపమందు చాలండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను. ఆమేన్. స్త్రీనిగాను పురుషునిగాను. పురుషుడు ఒక్కడే దేవుడి ఇమేజ్ కాదు, స్త్రీ కూడా దేవుడి ఇమేజే. కాబట్టి నీ ముఖం నువ్వేం చేస్తావు? నువ్వు పనికి మాలిన దానివి, నువ్వేం చేయగలవు అని భర్త తిట్టాడు అనుకోండి, నేను దేవుని స్వరూపాన్ని నన్ను తిట్టొద్దని చెప్పు. అవునా కదా? పురుషుడు ఒక్కడే, భర్త ఒక్కడే కాదుగా దేవుడి ఇమేజ్, భార్య కూడా. భార్యలు కూడా ఎవరైనా భర్తలు నీ ముఖం ఏం చేత కదా నీకు అని అంటే, దేవుని సృష్టిని నేను దేవుని స్వరూపంలో ఉన్నా, నన్ను తిట్టొద్దు. కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ 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 అతను నన్ను కొట్టాడంటే తండ్రి ఏం చేస్తాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ఎవడరా నా కొడుకు కొట్టింది ఎవరు, నా కొడుకుని కొట్టింది ఎవరు అంటారా? కాబట్టి భార్య భర్తను ఏమంది అనుకో, భర్త ఏం చేస్తాడు? దేవుణ్ణి పిలుస్తాడు, అప్పుడు దేవుడు వస్తాడు. ఆపోజిట్గా. సరే, కాబట్టి కుటుంబాల్లో కానీ మన యొక్క సమాజంలో కానీ సంఘంలో కానీ ఒకరినొకరు నిందించుకోవద్దు, ఒకరినొకరు తిట్టుకోవద్దు. తిట్టుకుంటే ఎవరిని తిట్టుకున్నట్టు? దేవుని ఇమేజ్ మనము. వీఆర్ ఇన్ గాడ్స్ ఇమేజ్. మన భౌతికమైన అందాన్ని కాదు, భౌతికమైన అందం కాదు అసలు ఇది. నల్లగా ఉన్న వాళ్ళని దేవుడే సృష్టించాడు, తెల్లగా ఉన్న వాళ్ళని దేవుడే సృష్టించాడు. పెళ్లి చూపుల్లో ఒక ఆమె ఉందంట. అబ్బాయి వచ్చాడు, చూచాడు, పెళ్లి చూపుల్లో కూర్చుంది. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బావ అంటున్నాడంట, ఏంటి ఎలా ఉంది మరిది చెప్పు, అమ్మాయి నచ్చిందా అంటే, అబ్బా భలే తెల్లగా ఉంది, బాగా నచ్చింది అన్నాడంట. సరే, పెళ్ళి అయిపోయింది. పెళ్లి చూపుల్లో ఎలా కనిపించిందో పెళ్ళిలో కూడా అలాగే కనపడింది. పెళ్ళి అయిపోయింది, ఇంకేముంది, పొద్దున్నే లేచి స్నానం చేయాలి. స్నానం చేసండి, బాత్రూంలో ఉండి వచ్చిన వెంటనే మేకప్ వేసుకోలేరుగా. ఇక బయటకు వస్తే గబగబ భర్త కంగారు పడ్డాడంట. కంగారు పడి ఏం చేస్తాడు, నేను రైట్ రూమ్లోకి వచ్చానా లేదా, కరెక్ట్గా నా రూమేనా ఇది అనుకుంటున్నాడంట. యావండి అందంట. ఓ నువ్వేనా అన్నాడంట. ఏంటి అని అంటే, అయ్యో నీ అందం అయిపోయింది, నీ తెలుపు ఏమైపోయింది, నువ్వేమో ఫోన్లో సెల్ఫీలు తీసి ఇంత వైట్గా కనిపించావు, ఇప్పుడు చూడపోతే నీ ముఖం ఏంటి ఇంత నల్లగా ఉంది అన్నాడంట. ఫోన్లో సెల్ఫీలు దిగి తర్వాత న్యాచురల్గా నీ ముఖం చూసినప్పుడు కనపడే అందం కాదు ఇది. ఎవరు తీయలేనటువంటి అందము అది ఏంటి అని అంటే, దట్ ఈస్ కాల్డ్ ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరూపము. ఆమెన్.
దేవుని స్వరూపము దేవుడు మనకి ఇచ్చాడండి. ఓ బ్యూటిఫుల్గా ఇచ్చాడు అంతే. ఆ టెండర్నెస్, ఆ లవ్, ఆ కైండ్నెస్, ఆయన స్వరూపం. పరిశుద్ధాత్మ వరము కలిగిన ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఎదుటి వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నప్పుడు నీ అందం ఏంటో బయటపడుతుంది. ఆధ్యాత్మికంగా దేవుని ఫలాన్ని నువ్వు ఫలిస్తూ ఉన్నప్పుడు, సాత్వికము, ఆశానిగ్రహము నిన్ను చూస్తున్నప్పుడు, నీ మాటలు వింటున్నప్పుడు ఎదుటివారు ఆత్మీయతలో కట్టబడుతూ బలపరుస్తూ ఉండగా క్రీస్తు యొక్క స్వరూపము నీలో ఎదుటివారికి కనిపిస్తుంది. అలా కాకుండా నీకేమొచ్చలే అని, లేకపోతే వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళకే చెప్తా ఉంటే నీలో దేవుని చూడరు, సైతాన్ని చూస్తారు. గొడవలు పెట్టే సైతాన్. కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతూ ఉండే వాళ్ళల్లో దేవుని ముఖాన్ని చూడరండి, సాతాను ముఖాన్ని చూస్తారు. అయితే మానవుడు ఆదాము ఏదేను తోటలో దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోతే యేసు ప్రభువారు టు రిస్టోర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ మనలో క్రీస్తు తన స్వరూపాన్ని కోల్పోయాడు. సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఆయన ఉన్నాడు. చూడండి, ఎందుకు ఆయన సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా ఉన్నాడు అంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. మొదటి యోహాను 3:1-2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇక ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రత్యక్షమైనప్పుడట ఆయన ఉన్నట్లుగా, ఆయన యేసుక్రీస్తుని ఇలా చూసినప్పుడట పక్కన ఆనందమై ఉందనుకో, తండ్రికి మరలా జీసస్ క్రైస్టే కనిపిస్తాడు, ఆనందమే కనిపించదు. ఆనందమై ఏంటండి, నశించిపోయే మనిషి. అయితే క్రీస్తు యొక్క ప్రేమ చేత ఆమెను దేవుడు రక్షించాడు. రక్షించబడిన ఈ బిడ్డకి తండ్రి దృష్టిలో ఆ మనిషి ఎలా కనిపిస్తుందంటే, ఆయన ఎదుటగా నిలబడినప్పుడు జీసస్ 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 జీసస్. ఆమెన్. కమల పిల్లల్ని చూసారా మీరు? కమల పిల్లల్ని చూస్తారు కదా, ఎవరని మనం పోలిక చేయలేం, అట్లా కనిపిస్తాం దేవునికి. అటువంటి రూపంలోనికి మనము రావాలి, నిష్కలంకంగా, మచ్చ లేకుండా, డాగు లేకుండా మనము కనిపడాలి. ఆయన సొగసు ఎందుకు కోల్పోయాడు, ఆయన ముద్దగా ఎందుకు చెయ్యబడ్డాడు అని అంటే, మనలో దేవుని యొక్క స్వరూపాన్ని తిరిగి రప్పించడానికి మాత్రమే. ఎలా వస్తుంది అని అంటే, క్రీస్తు యొక్క అడుగు జాడల్లో మనము నడవాలి, దేవుని యొక్క ఆత్మఫలమును ఫలించాలి, ఆయన వాక్యములో మనము నిలిచి ఉండాలి, ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించాలి. ఆయనలో నిలిచి ఉంటేనే మనం బహుగా ఫలిస్తామండి. క్రీస్తు వలె, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసుకి ఎటువంటి మనస్సు ఉన్నదో అటువంటి మనస్సు మనకు కావాలి. మంచి మనస్సు, దేవుణ్ణి ప్రతిబింబించే మనస్సు మనం కలిగి ఉండాలి. యెషయా ఈ రెండు ఆ యొక్క వచనములో ఆ పర్టికులర్ దర్శనములో చూస్తున్నాడు. లేత మొక్కను చూస్తున్నాడు, బీటుబారిపోయిన భూమిని చూస్తున్నాడు, సొగసైనను స్వరూపమైనను లేనివాడైన యేసుని చూస్తున్నాడు. మెస్సయ్య, రాబోయే మెస్సయ్యని చూస్తుంటే, ఈ ప్రవచనము చెప్తుంటే ఎవడూ నమ్మట్లేదంట. ఈ రాత్రికాల సమయమున యెషయా చూసిన దర్శనంలో ఆ క్రీస్తు, నువ్వు నమ్ముతున్న క్రీస్తు అని నువ్వు నమ్మగలిగితే, ప్రభువా నా కోసము ఈ లోకములోనికి వచ్చి తండ్రితో మరలా నా సహవాసము కట్టుటకు నువ్వు వచ్చావని నేను నమ్ముతున్నాను. నువ్వు నీ స్వరూపాన్ని కోల్పోయింది నా స్వరూపాన్ని మరలా తిరిగి ఇవ్వటానికే. ఒకప్పుడు నేను దూరస్తురాల్ని, పాపం చేశాను, అవిధేయత చూపించాను. అయితే నీ యొక్క ఆత్మఫలము పొందుకొని నీ స్వరూపములోనికి నేను నడుచున్నట్లు నీ రక్తముతో నన్ను కడుగు ప్రభువా అని ప్రార్థన చేస్తే, ఈరోజు ఫెలోషిప్ మరలా రెస్టోర్ అవుతుంది, అలాగే గాడ్స్ ఇమేజ్ మరలా రెస్టోర్ అవుతుంది. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు అయిన దేవా, నీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. నా తండ్రి, నీ కృప చేతనే మమ్మల్ని ప్రభువా రక్షించావు ప్రభువా. కేవలము నీ కృప మాత్రమే అయ్యా. మేము దూరస్తులమైపోయాం, మేము పాపం చేసాం, అవిధేయత చూపించాం. ఇక తండ్రి ముఖాన్ని చూసే భాగ్యము మాకు లేదు, తండ్రితో సహవాసము చేసే భాగ్యము లేదయ్యా మాకు. కానీ యేసు, నీవు లేత మొక్క వలె ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని నీవు ఏదైతే విన్నావో అదే చేస్తూ నాయన మరలా మా సహవాసాన్ని తండ్రితో కట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంత మాత్రమే కాదయ్యా అయ్యా, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యము సెలవిస్తుంది. ఆ మహిమను పొందుకోలేక నీ స్వరూపాన్ని కోల్పోయి అయ్యా మేము బ్రతుకుతూ ఉండగా, చీకటి లోకములో బ్రతుకుతూ ఉండగా, ఈ లోకములోనికి వెలుగుగా వచ్చి నీ స్వరూపాన్ని తిరిగి మాకిచ్చి మరలా మీతో సహవాసము చేసే కృపను మాకిచ్చినందుకు నీకు వందనాలు. యేసయ్యా, శిలువ మ్రానుపైన మా కొరకు మరణించి త్యాగమై స్వరూపమైనను లేనివాడిగా మనుషుని రూపము కంటే ఘోరమైన రూపముతో నీవు ఉండి ప్రభువా మా కోసము ఎంతో త్యాగం చేశావు ప్రభువా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొక్కసారి విధేయతతో వినయముతో నీ సహవాసము నీ రూపము మాకు కావాలని కోరుతూ నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.